కేక్ చేసుకోవడానికి కావాల్సినవి ఏమీ లేకపోయినా కానీ కేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. బీటర్ లేకపోయినా, అవెన్ లేకపోయినా, వెనిల్లా ఎసెన్స్ లేకపోయినా, మెజర్మెంట్స్ కప్స్ లేకపోయినా, విస్కర్ లేకపోయినా, బటర్ లేకపోయినా, కేక్ టిన్ లేకపోయినా, ఏమీ లేకపోయినా సరే మనం ఈజీగా కేక్ అనేది చేసుకోవచ్చండి. న్యూ ఇయర్‌కి అందరూ మనం కేక్స్ అయితే తెచ్చుకుంటాం కదా! బయట ఎప్పుడో 10 డేస్, 1 వీక్ అలా చేసి పెట్టేస్తున్న కేక్స్ తెచ్చుకునే బదులు ఫ్రెష్‌గా ఇంట్లో ఉన్న వస్తువులతో కేక్ ఈజీగా 50 రూపీస్‌తోనే కేక్ మనకైతే రెడీ అయిపోతుంది. ఒక గ్లాసు మైదా పిండి, హాఫ్ గ్లాసు షుగర్, అలానే ఒక స్పూన్ వరకి బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వరకి వంట సోడా వేసుకున్నాను. వెనిల్లా ఎసెన్స్ లేదు కాబట్టి నేను యాలకులు వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వరకి నేను ఆయిల్ వేసుకున్నానండి. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ స్మెల్ తక్కువగా ఉండే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఉండలు లేకుండా చాలా సాఫ్ట్‌గా అయితే స్పూన్‌తోనే మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత నేను ఒక కుక్కర్ తీసుకొని పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా మిశ్రమాన్ని మొత్తాన్ని దాంట్లో వేసుకున్నానండి. అంతకుముందే నేను స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పాటు అట్లు పెనానైతే వేడి చేసుకొని దానిపైన ఈ కుక్కర్‌ని అయితే వేసానండి. అలానే దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. కుక్కర్ పైన ఉన్న విజిల్ అయితే తీసేసి క్యాప్ మాత్రమే పెట్టుకొని ఫస్ట్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకు కేక్ అనేది మాడిపోకుండా వస్తుంది. 30 మినిట్స్ బేక్ అయిన తర్వాత ఒకసారి నేను ఓపెన్ చేసి చూసి మరలా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని పైన చెర్రీస్‌తో గార్నిష్ చేసుకున్నాను. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి స్పూన్‌తో చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే కేక్ బేక్ అవ్వడానికి 1 అవర్ అయితే టైం పట్టిందండి. ఈ న్యూ ఇయర్‌కి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కేక్ ట్రై చేయడం ఫస్ట్ టైం కాదండి. నేను ఎంతో కొంత కొంచెం అనుభవం అయితే ఉంది. చాలా టైం అయితే నేను ట్రై చేసున్నాను. వెనిల్లా స్పాంజ్ కేక్ మీకు నచ్చినట్లయితే పోతూ చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రిన్సీ గాడికి చాలా నచ్చిందంట. ఇంకా రేపు స్కూల్‌కైతే స్నాక్స్ ఇదే పెట్టు మమ్మీ అని చెప్తాంది.